స్థానాన్ని స్థిరపరచుకొని అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి ప్యాషన్తో ఇష్టంతో మనకి ఈ సినిమాని అందించబోతున్నటువంటి కోమలి మహేందర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్స్. అండ్ అలానే మా మరొక ప్రొడ్యూసర్ సోమేష్ సరిపల్లి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సోమేష్ సరిపల్లి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మరొకసారి మా డిఓపి అనిల్ కుమార్ గారిని మ్యూజిక్ నేర్చుకున్నారు, ఎడిటింగ్ చేస్తారు అండ్ వండర్ఫుల్ యాక్ట్రెస్. సో రీసెంట్గా బ్రహ్మానందంలో చూసాం అండ్ ఇప్పుడు వెంకటరామయ్య గారి తాలూకాలో మంచి పాత్రలో కనిపించబోతున్నారు దివిజా ప్రభాకర్ గారు. అండ్ అలానే మా హీరో దినేష్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ రీసెంట్గా జయమ్మ పంచాయతీలో అద్భుతమైన ఇంటెన్స్ రోల్లో చూసాం అండ్ ఇప్పుడు హీరోగా మారి వెంకటరామయ్య గారి తాలూకాలో మనందరినీ పలకరించబోవడానికి సిద్ధమైపోయారు ఆర్ హీరో దినేష్ కుమార్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వన్ కాల్ని దూకుడు అతడు రెడీ ఇలా చెప్పుకుంటూ పోతే మన ఈవెంట్ అంతా సరిపోతుంది. ఆవిడ క్రియేట్ చేసిన పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసేటువంటి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ తెలుగు సినిమా మా సుధమ్మ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our chief guest, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ ఫార్మర్ ఎంపీ అండ్ ఎమ్మెల్సీ, అభివృద్ధి పదంలో ప్రజలను నడిపిస్తున్న గొప్ప ఆత్మీయ నాయకురాలు, నిరంతరం కృషి చేస్తూ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందుండేటువంటి విజనరీ లీడర్. సో మొట్టమొదటిసారి తన పార్టీని పెట్టిన సేమ్ అలానే ఛానల్స్కి కూడా మ్యామ్ ఒక గ్రూప్ ఛానల్స్ కోసం. అండ్ ఇంకొక పిక్చర్ మ్యామ్ కవిత గారు, సుధా గారు, మురళి. నమస్కారం. ముందుగా మా దశరథ్ గారికి నా ఇన్విటేషన్ని ఒప్పుకుని మా కోసం మీ టైంని కేటాయించి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అలా ఇక్కడ కవిత గారు లేకపోయినా కూడా ఆవిడకి మీ హంగా చెప్పుకుంటున్నాను, చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ మీ ఆశీర్వాదంతో మేము వెంకటరామయ్య గారి తాలూకా పిక్చర్ ద్వారా వస్తున్నాం జూలై 17. కోమలి ఒకసారి పైకి రానన్నా. Yes, here we welcome our sweetest and very passionate, daring producer Komali garu to please join the stage. ఒక ఆడపిల్లగా ఎందుకు అమ్మాయిని పిలిచానంటే, ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది, పుట్టింట్లో ఎంత సుఖంగా ఉన్న ఆడపిల్ల మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడుతుందో తనలో తను దిగమింగుకుని బయటికి చెప్పలేక, ఒక అత్తగారికి చెప్పలేము, అక్కడ మామగారికి చెప్పలేము, పక్కన ఉన్న మొగుడుకు కూడా చెప్పుకోలేము. అన్ని బాధల్ని దిగమింగుకుని ఆ బాధల్ని మన కళ్ళు ముందు తీసుకొచ్చి లొకేషన్లో ప్రతిరోజు మేము చూసాం. చేసిన 22 రోజులు నేను హయ్యెస్ట్ అతడికి ఇచ్చాను. ఒక మలయాళం పిక్చర్ మోహన్ లాల్ గారి పిక్చర్కి 23 రోజులు చేశాను. తర్వాత మనం కోమలి గారి పిక్చర్కి చేయడం జరిగింది. ముందుగా నేను ఆలోచించాను, ఇప్పుడు నా ఆలోచన తప్పు, క్షమించండి కోమలి గారు అని సతీష్ గారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎలా చేస్తారో ఈ సబ్జెక్ట్ వాళ్ళు నరేట్ చేసేటప్పుడు, అయ్యో ఇది ఎలా చేస్తారు, ఇంత చాలా మంచి సబ్జెక్టు, ఈ మధ్యకాలంలో ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. కొత్త ప్రొడ్యూసర్ ఆడపిల్ల తన సొమ్మంతా ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంది, ఎంత కష్టపడి సంపాదించుకుని ఉంటుంది, ఇదంతా తీసుకొచ్చి పెడుతుంది. సతీష్ గారు కొత్త, ఎలా చేస్తారు అని ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మేము కొత్త వాళ్ళమే, అప్కమింగ్ ఒక స్టేజ్కి వచ్చే వరకు మేము ఆ భయంతోనే వచ్చాం.
ఆ భయం ఎలాగంటే వీళ్ళు ఎలా చేస్తారు, కొత్త వాళ్ళు కదా, సబ్జెక్టు ఎంతవరకు వీళ్ళు తీసుకొస్తారు, అవుట్పుట్ ఎంత బాగా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి ఒక 2 రోజుల తర్వాత చెప్తానండి అన్నాను. అది ఒప్పుకోకపోతే పెద్ద తప్పు చేసేదాన్ని అయిపోతాను. అందుకే సారీ చెప్పాను మీకు. ఈ పిక్చర్కి మెయిన్ పిల్లర్ కోమళి గారు. 4 స్తంభాలు అన్నమాట. ఫస్ట్ కోమళి గారు, అలాగే సతీష్ గారు, అన్నిటికంటే మెయిన్ పిల్లర్ మా అబ్బాయి అనిల్. దానన్న ఎందుకు మా అబ్బాయి అన్నానంటే, తను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. చాలామంది చెప్తారు మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నిజంగా వీళ్ళందరూ నా కళ్ళు ముందు పెరిగారు. అంటే నాకు ఇంకా వయసు అయిందని నేను చెప్పుకోను. ప్రతి షాట్ చేసేటప్పుడు ప్రతి సీన్ తను ముందు చదివి, ఈ డైలాగ్ ఈ మోడ్యులేషన్లో ఉంటే బాగుంటుంది, ఇంతే స్టెప్ ఉండాలి, ఒక్క స్టెప్ కంటే ఎక్కువ చేయకండి, ముందుకు రాకండి అంటే లైటింగ్ మాత్రం చేసుకుని ఉంటే ఒక డిఓపికి అది ఒకటే చేస్తారు యూజువల్గా. పర్ఫార్మెన్స్ వైజ్ మీరు మాకు నేర్పించి ఇంత చెయ్యండి, మీటర్ ఇంతే ఉండాలి అని నేర్పించినందుకు థ్యాంక్ యూ నాన్న. ఎందుకంటే ఇవన్నీ మీరు స్క్రీన్లో చూస్తారు, జూలై 17th తప్పకుండా చూస్తారు. అలా వెంకటరామయ్య గారి తాలూకా ఈ పిక్చర్ ద్వారా ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సీన్లో కనెక్ట్ అవుతారు. తల్లి ఎందుకు కోపపడి ఒక మాట అంది, మన మంచి కోసమే కదా. తండ్రి ఎంత పోగొట్టుకున్నాడు మన వల్ల అని ఒక కన్నీళ్ళు చుక్క తప్పకుండా, అది కొడుకైనా కూతురైనా తప్పకుండా ఏడుస్తారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి ఇది రిలేటెడ్ అయిన సబ్జెక్ట్, ప్రతి ఇంట్లో జరిగే సబ్జెక్టే ఇది. ఒక తల్లిగా పెళ్ళైన కూతురికి మెట్టింట్లో ఎంత బాధపడుతుందని కళ్ళారా చూసి చెప్పుకోలేనంత బాధని ఒక తల్లి ఎంత బాధపడుతుందో ఆ బాధ ఆ పిల్ల కూడా పడుతుంది కదా, అది ఈ పిక్చర్లో మీరు చూస్తారు. ప్రతి తల్లి బాధపడుతుంది, ప్రతి తండ్రి బాధపడతారు, అయ్యో నా పిల్లలు బాగుండాలి కదా, అందుకే కదా ఇన్ని చేస్తున్నాను అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అలాగే ప్రతి పిల్లలు ఫీల్ అవుతారు ఈ పిక్చర్ చూసి. మీరందరూ చిన్న పిక్చర్, చిన్న బడ్జెట్ అని మీరు చూడరని మాకు నమ్మకం ఉంది. ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మంచి పిక్చర్ అండి, మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. ఈ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ని మీరు ఆదరించాలి. కొత్త ప్రొడ్యూసర్ అయిన కోమళి ఆడపిల్లల్ని మీరు ఆదరించాలి. ఇది చేతులెత్తి మిమ్మల్ని నేను కోరుతున్నాను. తప్పకుండా పైరసీ చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి. ఒక టెక్నీషియన్స్ ఎంత కష్టపడ్డారు, ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడుతున్నారు అన్నది మీరు చూస్తేనే వాళ్ళు సంతోషంలో వాళ్ళు ఎదుగుతారు. దయచేసి మిమ్మల్ని థియేటర్కి వచ్చి చూడండి 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 అని నేను విన్నపం చేసుకుంటున్నాను. అలాగా ఈ క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే మురళీధర్ గారు, వెంకటరామయ్య గారు, ఆయన చూసేటప్పుడు నాకు ఒక క్షణం ఆయన గెటప్ చూసేటప్పుడు మా చంద్రమోహన్ బావ గుర్తొచ్చారు. ఫస్ట్ డే ఆ గెటప్లో చూసేటప్పుడు అలా అనేసాను, నువ్వు పక్కన, బావా నిన్ను తలుచుకుంటున్నాను బావా అన్న. నేను ఇవాళ ఆయన మన దగ్గర లేదు, కానీ మనసులో అందరు మనసులో ఉన్నారు. అలాగో పిల్లలు మామూలు కాదు, మామూలుగా ఏడిపించలా. అందులో నా కొడుకున్నాడే, నిజంగా కొట్టాను వాడిని, నిజంగా కొట్టాను. వాడు తప్పు తెలుసుకుంటాడు. ఇందాక నువ్వు అన్నట్టు ఒకటి పోయిన తర్వాతనే మనకి అన్నీ తెలిసి వస్తుంది అన్నావు కదా నాన్న.
నీ వయసుకి అది నిశ్చయంగా అది పెద్ద మాట, కానీ నా వయసుకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అమ్మ నాన్న లేనప్పుడు అది తెలిసి వస్తుంది. ప్రతి మాట మా అమ్మ చెప్పేది, నువ్వు ముందుకెళ్ళు, గుడికాలు పెట్టావు, ఎడంగాలు పెట్టు, నువ్వు డెస్టినేషన్కి వెళ్ళిపోయి చేరుతావు అన్నారు. ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది. అన్నీ చేస్తావు, అన్నీ మంచిదే జరుగుద్ది. దివిజ, మీ నాన్నంత ఎదగాలి, మంచి పేరు తెచ్చుకోనైనా మంచి మంచి క్యారెక్టర్ రావాలని. గాడ్ బ్లెస్ యూ, మై హార్టీ విషెస్ టు యూ. అలాగే హీరో దినేష్, ప్రతిరోజు నీకు పక్కన కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది అని నా మాట విన్నావు. చాలా థ్యాంక్స్ నాన్న. ఎందుకంటే వాళ్ళు అడిగే కొద్ది మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. నిజంగా ఈ యంగ్స్టర్స్తో పనిచేసేటప్పుడు నేను యంగ్గానే ఫీల్ అయ్యాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చేస్తానని, ఏదో ఏడుపు కోసం కోమలి గారు నాకు డబ్బు ఇచ్చారు, కానీ ఎప్పుడూ షార్ట్ అయిన తర్వాత నవ్వుతూనే ఉన్నాం. ఏడుపు కోసమే ఆవిడ డబ్బు ఇచ్చారు, నేను షార్ట్ అయిన తర్వాత గోలగోల చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. కానీ కోమలి, నీ కష్టాలు ఎక్కడా పోదు. జూలై 17th ఈ పిక్చర్ వెంకట్రామయ్య గారి తాలూకా పెద్ద సక్సెస్ పొందుకుంటుంది. మీరందరూ సక్సెస్ చేస్తారని నమ్మకంతో మీ ముందుకు మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అలానే కోమలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. అందరికీ నమస్కారం. సినిమా గురించి చాలామంది చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, దాదాపుగా అన్ని విషయాలు కవర్ అయ్యాయి. సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమా, చాలా గొప్ప సినిమా. తప్పకుండా చూసి తీరవలసినటువంటి సినిమా అన్నది నా అభిప్రాయం. నేను నటుడిగా నా ప్రస్థానం మొదలైన తర్వాత నాకు డీజేటీల ద్వారా విశేషమైనటువంటి పేరు వచ్చిన తర్వాత సినిమాలు చేస్తున్న క్రమంలో నాలో ఉన్న, అంటే నేను అనుకుంటున్న ఒక నటుడు పరిపూర్ణమైనటువంటి పాత్ర పోషించింది వెంకటరామయ్య. ఇటువంటి పాత్రలు నాకు కావాలి, ఇటువంటి పాత్రలు నేను చేయాలి. ఈ సినిమా నాకు దొరకడం అతిశయోక్తి కాదు, కానీ ఒక వరం. ప్రతి పాత్ర పైన ఆ నటుడి లేదా నటి పేరు రాసి ఉంటుంది అనే దాన్ని నేను బాగా నమ్ముతాను. కొంతమంది దాటుకొని నా దగ్గరికి వచ్చిన పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నేను చేసిన కొన్ని సన్నివేశాల్లో, కొన్ని బాధపడే సన్నివేశాల్లో ఎక్కడ కూడా గ్లిజరిన్ వాడలేదు. మీరు ఒక్కసారి సినిమా చూడండి, సన్నివేశ పరంగా ఆ సందర్భానుసారంగా వచ్చిన కన్నీళ్ళే తప్ప ఎక్కడ మీకు కృత్రిమంగా ఒక్క చోట కూడా కనబడకుండా చేసినటువంటి, మనసు పెట్టి చేసినటువంటి సినిమా వెంకటరామయ్య గారి తాలూకా. నేను ఎప్పుడూ ఏ సినిమా దయచేసి చూడండి, విజయవంతం చేయండి అని అన్నానే కానీ తప్పకుండా చూడండి, ఇటువంటి సినిమాలను ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ ఒక్కసారి తెర మీద చూసి మీలో మీరు అన్వయించుకోండి అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇది సినిమా కాదండి, ఒక జీవితం, ఒక నిజ జీవితం. నాకు ఎంతో ఎంతో తృప్తినిచ్చినటువంటి పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నా పాత్రకి నాకు భార్యగా వేయడం సుధ గారు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహదావకాశంగా నేను భావిస్తున్నాను. 1000కి పైగా సినిమాలు చేసిన సుధ గారు నా పక్కన చేయడం నిజంగానే నాకు ఒక తృప్తికరమైనటువంటి
విషయంగా భావిస్తున్నాను. ఆ సుధగారి ఆశీర్వాదాలు నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి నటుడు, నటి మనసు పెట్టి మన కథ, మన సినిమా, ఇది మన వ్యవహారం అనుకుని చేసింది కాబట్టి మనసు పెట్టిన ఏదైనా కూడా, ఏ పనైనా కూడా, వంట అయినా ఏదైనా అది రుచికరంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వెంకటరామయ్య గారి తాలూకా కూడా మిమ్మల్ని అంటే ప్రేక్షకుల్ని ప్రతి ఒక్కరిని వాళ్ళ గుండెలకి హత్తుకుంటుందని చెప్పేసి నేను గట్టిగా భావిస్తున్నాను. సినిమా చూడండి. ఇందులో పనిచేసినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. మీడియా వాళ్ళందరినీ మరీ మరీ కోరుతున్నాను, మీకు చేయగలిగినంత సహాయం మాకు చేయండి, బాగా ప్రమోట్ చేయండి, సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. విజయవంతమయ్యే దిశగా మీ సహకారం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుంటామని తెలుస్తుంది. అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని నేను కోరుకుంటున్నాను. మా ఊరి గ్రామ ప్రజలు రాగలరు. మెయిన్గా ఈ సినిమా కంటెంట్ ఏంటంటే చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క కుటుంబంలో నిజ జీవితంలో జరిగే రియల్ లైఫ్ స్టోరీ అండి. మన జీవితాన్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది. ఓ మా ఇంట్లో జరిగిందే, మాకు జరిగిందే, మా అన్న మా ఇంట్లో మేము జరిగిందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారని ఈ సినిమా చూస్తే. ప్రతి ఒక్కరిని తట్టి లేపుతుంది. ఎందుకంటే మనకు మన నాన్న ఎన్ని ఉన్నా మన నాన్న ఎంతో ముఖ్యం. మన నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది మీకే. మీ స్పీచ్ కంటిన్యూ చేయండి. ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడగలరు. అలాగే మా అన్న పరశురామ్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రాగలరు. నన్ను ఎంతో ప్రోత్సహించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్ తరపున నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఈరోజు నిలబెట్టిన మా అన్న పరశురామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి కంటతడి పెట్టకుండా ఎవరు వెళ్ళరండి. అలాగే మా అన్న సందీప్ అన్న గారిని స్టేజ్ మీదకి రాగలరు. బాబు, మా తమ్ముడు బాబును కూడా రాగలరని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్క ఫ్యామిలీకి తప్పకుండా ఈ సినిమా నిదర్శనం. ఇది రియల్ లైఫ్ స్టోరీ అండి. నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సినిమా తీయాలంటే దేకింగ్ అంటే దేకింగ్ అన్నట్టుగా సినిమా తీసి నిరూపించాలనే ఒక కసితోని ముందుకు రావడం జరిగింది. ఒక ఆడపిల్ల కన్నీటి కథ ఈ సినిమా. తప్పకుండా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏడవకుండా ఎవరు బయటికి రారు. చాలా ఆ సముద్రం అంతా చాలా ఇంకా
చాలా బాగా రాసి అద్భుతంగా తీశారని సుధా గారు చెప్పారు. అండ్ కోమలి గారు, సోమేష్ గారు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అవన్నీ వింటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. భగవంతుడు ఇలాంటి ఒక ప్యాషనేట్ టీంని బ్లాక్ బస్టర్ హిట్తో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఖమ్మం పిల్ల దివిజ, మీ ఇద్దరి పేరు చాలా బాగుందండి. దినేష్ గారు అండ్ దివిజది చాలా బాగుంది. ఈ సినిమాతో చరణ్ అర్జున్కి, డైరెక్టర్ సతీష్ గారికి, మీ కెమెరామెన్ అనిల్ గారికి, సార్కి, అందరికీ ఇంకొక మెట్టు తీసుకెళ్ళాలని, ఇది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ఓ సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెంకట్రామయ్య గారి తాలూకా ఈ మంత్ 17th వస్తున్నది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.
చూశారు, ఇంకా జోష్ వచ్చింది నాకైతే. బికాస్ మా మూవీ హిట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. బికాస్ ఎస్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ టైం కేటాయించి వచ్చారు. నిజంగా మా మూవీని బ్లెస్ చేసి ఈ మూవీని జూలై 17th సక్సెస్ చేస్తారని నాకు ఫుల్ 100% కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెద్దవాళ్ళకి మరొక్కసారి నమస్కారం. సుధమ్మ నమస్తే, మురళీధర్ గారు నమస్తే, అండ్ మా దివిజ పాప హాయ్, దినేష్, ఎవ్రీవన్, మన దశరథ్ గారు థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఎస్, వెంకటరామయ్య గారి తాలూకా జూలై 17th రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నేను మా దివిజ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా చాలా చాలా, ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు, నాకైతే చాలా నచ్చింది. మేము షూటింగ్ జరుగుతున్నప్పుడే చాలా కష్టాలండి, చాలా పడుతూనే వచ్చాం. బట్ ఆ కష్టం మా వరకు రానివ్వకుండా మా కోమలి గారు ప్రతి పిన్ టు పిన్ దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు. నిజంగా ఇంత ధైర్యం, ఇంతలాగా చెయ్యాలి, ఈ మూవీ ప్రజలకి ముందుకు వెళ్ళాలి, థియేటర్లో రావాలి ఖచ్చితంగా అని చెప్పి పట్టుబట్టి షూటింగ్ డే 1 నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని కష్టాలు పడ్డారనేది నాకు తెలుసు. స్టిల్ నిన్నటి వరకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఆవిడ మార్నింగ్ వచ్చారండి ఊరెళ్ళి. సో ఇప్పటికీ ఆమె ఎంత కష్టపడుతున్నారు, ఎంత నిద్రలేని రాత్రులు అయితే గడిపారు. సో థ్యాంక్ యూ కోమలి గారు. హిట్ కొడుతున్నాం మనం. సక్సెస్ మీట్లో ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. అండ్ మా సతీష్ గారు నమస్కారం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చారు, ఇది మీరే చెయ్యాలని పట్టుబట్టారు. ఐ హోప్ నేను 100% ఆ క్యారెక్టర్కి న్యాయం చేశానని అనుకుంటున్నాను. సో మీలాంటి డైరెక్టర్ ఖచ్చితంగా ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కావాలి. ఇంకా ఎన్నెన్నో మూవీస్ మీరు చెయ్యాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రతి డైలాగ్ హార్ట్ టచింగ్గా ఉంది. మీరు ట్రైలర్లో చూస్తే కనుక ప్రతిదీ, ఈవెన్ ఎవరి క్యారెక్టర్ తక్కువ కాకుండా ప్రతి ఒక్కరిది, కొడుకుది, కూతురుది, అల్లుడిది, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ వివరంగా మీరు ఆడియన్స్కి, నాట్ క్యారెక్టర్ కాదు రియల్ స్టోరీ అది. సో ప్రతి క్యారెక్టర్ని కూడా అట్లాగా తీర్చిదిద్దేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. నా క్యారెక్టర్ కూడా అల్టిమేట్ ఉంటుంది, ఐ నో. థ్యాంక్ యూ. అండ్ మూవీకి పిల్లర్ మన అనిల్ గారు, థ్యాంక్ యూ. మమ్మల్ని ప్రతి స్క్రీన్ అంటే ఒక ఎమోషన్, ప్రతిదీ మాకు ఇప్పుడు ఆడియన్స్కి కళ్ళకు కట్టినట్టు ప్రతిదీ డైరెక్టర్ ఏమనుకున్నారో తన ఎమోషన్ని స్క్రీన్ పైన ప్రజెంట్ చేసేది మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ ఈ ఫ్రేమ్ ఇది కాదు, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇంకా మీరు ఎమోషన్ పండిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి వివరంగా సతీష్ గారితో పాటు అనిల్ గారు మీరు కూడా మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా సక్సెస్ హిట్ మూవీస్ చేయాలి, పెద్ద కెమెరామెన్ అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. అండ్ చరణ్ గారు, ఈ మూవీ గుండె చెప్పడండి మీరు. నిజంగా అంటే ప్రతి సాంగ్ అండ్ ఆ లిరిక్స్ కానీ చిరంజన్ గారు ప్రతిదీ వివరంగా మీరు ఎంత బాగా ప్రాణం పోసారండి. మీరు లేనిదే నిజంగా ఈ మూవీ బీజియం బాబా ఏమి ఇచ్చారండి. ఏడుపు వస్తుంది తెలుసా. నేను స్టోరీ విన్నప్పుడు ఎంత ఏడ్చానో, నేను మూవీ ప్రివ్యూ చూసినప్పుడు కూడా అలాగే ఏడ్చాను. ఖచ్చితంగా ఈ మూవీ మన ఆడియన్స్కి నచ్చుతుంది. చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా అని కాదండి మన ఆడియన్స్ చూసేది, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఆడియన్స్కి రీచ్ అవుతాం. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన మా హీరో దినేష్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంత మంచి మూవీలో యాక్ట్ చేసావు. నువ్వు కూడా అసలు ఎంత కష్టపడ్డావంటే ప్రతి సీన్కి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే హోంవర్క్ చాలా చేసావు. నువ్వు కూడా బాగా మూవీస్ చేయాలి, హిట్ మూవీస్ చేయాలి, పెద్ద హీరో అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ దివిజ ఆల్రౌండర్, సో వచ్చేసి సో కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. డెబ్యూ మూవీ చాలా కష్టపడ్డావు, ఇది ఒక్కడితోనే కాదు ఇంకా మూవీస్ చేస్తున్నావు. అలాగే ప్రతి మూవీలో డే బై డే నేర్చుకుంటూ ప్రతిది ఈ మూవీకి ఎంత కష్టపడ్డావో అలాగే ప్రతి మూవీకి కూడా కష్టపడాలి. సో ఐ హోప్ నువ్వు ఒక హై పొజిషన్కి వెళ్ళాలి. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. అండ్ మెయిన్ సుధమ్మ, మీ గురించి చెప్తే నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. బికాస్ నిజంగా నాకు జన్మనిచ్చింది నా కన్న తల్లి, బట్ దేవుడిచ్చిన మరొక తల్లి మా సుధమ్మ. అమ్మ, మీతో యాక్ట్ చేయడం నాకు వరం.
అదృష్టం. నిజంగా మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఒక సీనియర్ యాక్టర్ అని ఉండి మాతో కూడా అసలు ఎంత ప్రేమగా, ఎంతలాగా ఒక ఎక్కడ కూడా ఒక సీనియారిటీ అని చూపించకుండా ఎంత కంఫర్ట్ జోన్ ఇచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేయడం. ఒక్క చిన్న సన్నివేశం, ఐఎమ్ టేకింగ్ లాంగ్ టైమ్, సారీ, బట్ ఒక్క చిన్న సన్నివేశం నేను పంచుకుంటాను అమ్మది. ఎందుకంటే ఒక సాంగ్ చేస్తున్నాం గుళ్ళో, పెళ్లి సాంగ్. అమ్మ ఆ రోజు మేము లంచ్ బ్రేక్ అయ్యింది, క్యారివాన్స్ లేవండి. సో అక్కడ మేము వెళ్ళింది చాలా లాంగ్, ఒక పల్లెటూరులో. సో అలాంటి ప్లేస్లో అమ్మకి ఆఫ్టర్నూన్ తిని ఒక స్లీప్ వేయడం అలవాటు. సో ఎస్ అమ్మ చెప్పనియండి మీ గురించి. బికాస్ ఆ రోజు ఫోన్ చేసాము, అయిపోయింది, మాతో మాట్లాడారు. మేము అమ్మ ఎక్కడుందని ఎత్తుక్కుంటున్నాం. అమ్మ ఎక్కడుంది, కుమారన్న ఎక్కడుంది అమ్మ అంటే, అమ్మ పడుకున్నారు. అమ్మ ఎక్కడ పడుకున్నారు, క్యారవెన్స్ ఏం లేవు కదా, ఎక్కడ వెళ్ళారని అంటే, అమ్మ ఇక్కడే పడుకున్నారు చూడండి అంటే, కింద గుడిలో అమ్మవారి ఆ గుడి గర్భగుడి పక్కన నేల మీద పడుకున్నారంటే మీరు నమ్ముతారా? నేల మీద పడుకున్నారు. అంత డౌన్ టు ఎర్త్ అమ్మ. నిజంగా నేను ఆ రోజు నేర్చుకున్నా, వర్క్ చేయడంలో మనకి లగ్జరీ కాదు, కంఫర్ట్ కాదు, వర్క్నే దైవంగా భావిస్తే మనం సక్సెస్ అవుతాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని చెప్పి అమ్మ నాకు ఆ రోజు ఇన్సిడెంట్స్తో నాకు నేర్పించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ. అండ్ మురళీధర్ గారు, మీరు యాక్టింగ్ అసలు పీక్స్ అండి. మేము అమ్మతో ఎంత కంఫర్ట్ జోన్, అలాగే మీరు కూడా చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీతో యాక్ట్ చేయడం, ఇంకా మూవీస్ యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. July 17th రిలీజ్ అవుతుంది. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరు
ఏమైంది మాట్లాడుతుంటే అందరు వెళ్ళిపోతున్నారు కిందండి. మీరు అందరు ఉన్నారు, ధైర్యంగా నిలబడ్డా నేను. మీరు ఎవరి పేర్లు మర్చిపోకుండా వెనకాలైతే కష్టపడాల్సి వస్తుందని ఎదురుగా అయితే అందరు కనబడతారని అలా కూర్చోబెట్టాం. అందరికీ నమస్తే. నువ్వు ఇందాక పిలిచినప్పుడు నేను ఎందుకు రాలేదు తెలుసా? ఫస్ట్ నన్ను పిలిచావు కదా, చీఫ్ గెస్టులు రాకముందు ఆ చిన్న స్పేస్లో పాపం ఎప్పుడు మైక్ దొరకని వాళ్ళకి మైక్ దొరుకుతుంది. సో వాళ్ళు మాట్లాడిన ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు, మా నిసార్ బాయ్ కానీ, చిరంజీవి అన్న, ఇంకా కొరియోగ్రాఫర్ సాగర్ బాయ్, వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు వినాలనిపించింది. సో స్వీట్ ఆఫ్ యూ అండి, సో సో స్వీట్. అందుకని వెనక ఉండే వాళ్ళందరూ ముందుకు చూద్దామని నేనున్నాను. నేను వెనక ఉన్నాను కదా, కవితకు వచ్చి నన్ను ముందుకు లాగింది. సో సో స్వీట్ ఆఫ్ హర్ ఆల్సో. ఏదో సినిమాలో ఉంటుంది, కలేజా సినిమాలో మహేష్ బాబు గారు చెప్తారు, ఆడవాడు పడుకున్నాడు, నాకు ఒక 100 రూపాయలు దొరికితే ఆడికి పాల్గొనిస్తానని చెప్పి అనుకుంటే ఆయనకి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి. అలాగా నేను నా వెనుకున్న వాళ్ళని ముందుకు నెడదాం అనుకుంటే నన్ను ఆవిడ అక్కడ వచ్చి ముందు- మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పుడైనా మనం అది అనుకుంటే మనకు దేవుడు ఇంకింత కొంచెం ఎక్కువ ఇస్తాడు. అలాగే కోమలి వచ్చింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి. సో కోమలి నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి పాట రాయించమని అడగొచ్చు, లేకపోతే పాట అడగొచ్చు, కానీ నాకే ఆమె వచ్చి సినిమా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఆమె పాట ఒకటి మిస్ అయింది ఒకరోజు. సారంగధరి అనే పాటని తనతో పాడించలేదు అనే సినిమా వాళ్ళందరి మీద తను పాపం చాలా బాధపడుతూ ఆ రోజు టీవీలలో మాట్లాడింది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా దాన్ని అలాగే వేరే వైపు తీసుకెళ్తారు. ముఖ్యంగా మా ఏరియాలలో ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ నెగిటివ్ తీసుకుంటారు. కానీ ఆమె అలా తీసుకోలేదు. నేనే సినిమా తీస్తాను, సినిమాల్లో పెట్టుబడి పెట్టి సినిమాల్లోనే నేను చాలామంది నాలాంటి కళాకారులకు అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక మంచి స్ఫూర్తితో వచ్చింది కోమలి. ఆ రోజు నేను కూడా కొంచెం తను రాగానే చెప్పాను, అమ్మ నువ్వు ఎక్కడ సినిమా తీస్తావు, అది ఎక్కడ రిలీజ్ చేస్తావు, ఈ రోజుల్లో సినిమా తీయడం అంత ఈజీ అనుకుంటున్నావా, చాలా కష్టం రా అని చెప్పి చాలాసేపు చెప్పాను. లేదు నేను తీస్తాను, నేను రిలీజ్ చేస్తానని చెప్పింది. జూలై 17వ తారీఖు రిలీజ్ చేస్తుంది ఈరోజు. సో సినిమా తీయడం, సినిమా బ్లాక్ బస్టర్లు కొట్టడం, ఇట్లు కొట్టడం కాదు, అసలు మనం పనిచేసిన సినిమా రిలీజ్ అవ్వడమే ఈ రోజుల్లో పెద్ద హిట్ అయినట్టు. సో అలాగ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి కారణం మురళీధర్ గౌడ్ గారు లాంటి ఒక మంచి ఆయన. నేను సార్ మీకు నిజంగా పాదాభివందనాలు సార్. ఎలా అంటే మీరు అద్భుతంగా యాక్ట్ చేసినందుకు కాదు, అది మీరు ఎప్పుడే యాక్ట్ చేస్తారో అద్భుతంగా యాక్ట్ చేస్తారు కాబట్టే మీకు ఇలాంటి ఒక ప్రధానమైన పాత్ర మీ దాకా వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఒక 4-5 సినిమాలు పనిచేస్తున్నప్పుడు ఒక ప్రెస్ మీట్కి, ఒక మీడియాకి రావాలి అంటే ఒక 4 గంటలు 5 గంటలు పని పోతుంది. ఇప్పుడు గరివిడి లక్ష్మణ్ పీపుల్ మీడియా వాళ్ళది నేను ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా చేస్తున్నాను. అది మొత్తం సంగీతభరితమైన సినిమా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతూ ఉంది. నాకు అసలు అక్కడి నుంచి ఒక నిమిషం కూడా కదలబుద్ధి కావట్లేదు అలాంటి సినిమాని నేను వర్క్ అంతా ఆపేసుకుని రావాలంటే నేను ప్రతి ఈవెంట్లో మిమ్మల్ని చూస్తున్నాను. మీరు మంచిగా చిన్న పిల్లాడిలాగా పెళ్లి కొడుకులాగా తయారైపోయి అంటే మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ మాకంటే. మేము ఏదో ఇన్ని రోజులు కొట్టుకుంటే కొంచెం ఇప్పుడు గుర్తిస్తున్నారు మమ్మల్ని. కానీ మీరు అసలు ఆల్రెడీ ఈరోజు టాప్ ఆర్టిస్ట్. మీరు సినిమాల్లో పెద్ద సినిమాలు చేస్తుంటారు, కానీ ప్రతి ఈవెంట్లో మీరు వచ్చి ముందు కూర్చుంటే నాకు కళ్ళ ముందు అది వచ్చేస్తుంటుంది. అబ్బా మనం వెళ్ళాలి, మనం పనిచేసిన సినిమాని మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు. పెద్ద సినిమాలు కాదు, మనం ఏ సినిమాకి పనిచేసినా ఆ రోజుకి ఆ సినిమా మనకు అన్నం పెట్టింది, ఆ సినిమా మనకు అవకాశం ఇచ్చింది, ఆ సినిమా మనతో ఉన్న వాళ్ళందరికీ పని కల్పించింది. కాబట్టి ప్రతి సినిమా నాకు గౌరవాన్ని మీ నుంచి నేర్చుకున్నాను, అందుకే నేను వచ్చాను. అలాగే సుధమ్మ, మీరు పాటల గురించి ఎవరెవరితోనో బయట, ఇప్పుడు మా ధనుంజయ్ ఉన్నాడు, చాలా మంది పాటలు పాడిన సింగర్స్ రారు, ఈ వేడుకలకి రారు, కానీ ధనుంజయ్ మాకంటే ముందే వచ్చి కూర్చొని చాలా గొప్పగా మాట్లాడారు. సో వాళ్ళు పాడిన పాటలు ఏ సినిమాలో పాడామో కూడా గుర్తుండవు సింగర్స్కి ఇప్పుడు. అలాంటిది మీలాంటి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఆ పాటలను గుర్తుపెట్టుకొని అంత బాగా పాడారు, ఎంత బాగా. నాకు పైకి స్టేజ్ మీదకి రాగానే కూడా మీరు అదే చెప్పారు. సో మీరందరూ ఉండబట్టే ఇండస్ట్రీ పచ్చిగా ఉంది, మేమంతా ఇక్కడ దాకా వస్తున్నాం. సో థ్యాంక్ యూ. దివిజ, అసలు ఇంకా ఎన్ని సినిమాలు చేద్దాం మన ఇద్దరం చెప్పిట్లే, ఇప్పటికీ 4 సినిమాలు అయిపోయాయి. ఆమె నటించే ప్రతి సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని. సో మరి అది ఎందుకు మన బాండింగ్ ఎలా కుదురుతుందో తెలియట్లేదు. సుగో నువ్వు రికమెండ్ చేస్తూనే ఉండే ఏ సినిమాకి వెళ్ళినా, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చెప్పి నేను కూడా చేస్తాలే. విన్ సిచ్యువేషన్. దాంతో పాటు ఈవెంట్ హోస్ట్ శ్రవంతి ఉండాలని కూడా చెప్తూ ఉన్నాం. సతీష్ భాయ్ ఎక్కడున్నాడు, ఒకసారి రావాలి, దా పైకి దా. నువ్వు ఎంతసేపు నువ్వు డైరెక్టర్ అయ్యింది పాపం, ఒక కార్యకర్త లాగా మేనేజర్ లాగా తిరుగుతూ ఉంటాడు ఆ లొకేషన్స్లో, అలాగే కష్టపడేవాడు, ఈరోజు కూడా అలాగే పడుతున్నాడు. సో డైరెక్టర్సే సినిమాకి మనందరం ఇక్కడ కూర్చున్నామంటే వీళ్ళు ఏదో చిన్న కథ రాసుకొని పాపం బండిలో పెట్రోల్ కూడా లేకుండా ఒక ప్రొడ్యూసర్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగి ఒక సినిమా సంపాదిస్తారు.
ఆ తర్వాత మనందరం దాంట్లోకి వస్తాం, మనందరి ప్రతిభలు చూపించుకుంటాం. దాని అన్నిటికీ మూలం ఈ దర్శకులే. సో అలాంటి సతీష్ భాయ్ ఆయన నాకు ఒక అభిమానిలాగా వచ్చాడు నా స్టూడియోకి. నేను కసిరిచ్చాను ఆ రోజు. నేను చిన్న చిన్న సినిమాలు చేయట్లేను అబ్బాయి, చిన్న బడ్జెట్లు ఏవి చేయలేం, వాటిని చూసి మన టాలెంట్ని అందరూ ఇంతేనా అనుకుంటారు, అక్కడ బడ్జెట్స్ ఉండవు, నేను చెయ్యనంటే ఈ ఆ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కరాట నేర్పించినంటే నిలబడతాడు చూడండి, అంత కాదు కానీ పాపం నేను ఒప్పుకునేదాకా అలాగే నిలబడ్డాడు. అంటే నేనేదో గొప్ప అయిపోయిన ఒక సినిమాను ఒప్పుకోవడానికి అని కాదు, అప్పుడున్న బిజీలో నేను చేయలేనేమో ఈ బడ్జెట్లో అని చెప్పి నేను అంటుంటే ఆయన నన్ను పట్టుబట్టి మరి ఈ సినిమాకి చేయించాడు. నిజంగా ఓ సినిమా చేస్తాం, ఆ సినిమాలో ఒక 4 పాటలు ఉంటాయి, కట్ చేస్తూ ఐటమ్ సాంగ్, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఏదో ఉంటాయని కాదు. ఈ సినిమాలో ఆయన కోసం చేసిన ఒక్కడివే, నువ్వు ఒక్కడివే ఇంతమంది పిల్లల్ని పెంచుతావు, కానీ ఇంతమంది పిల్లల్ని కలిసి నిన్ను ఒక్కరిని చూసుకోలేకపోతున్నాం అనే ఒక పాట, అది ఎప్పటికీ వెళ్ళిపోతానే ఉంటుంది. ఇందాక ఆమె చెప్పినట్టు అలా చరిత్రలో నిలిచిపోయే పాటలు ఏమేమి ఉన్నాయో ఈ పాట ఇందులో ఒకటి కాదు. అది ఊరు వదిలిపెట్టి పోతున్నప్పుడు ధనుంజయ్ పాట కానీ, చిరంజీవి రాసిన పాట కానీ, పెళ్లి పాట కానీ, ఒక్క సినిమాలో ఒక 4-5 పాటలు నిలిచిపోయే పాటలు నాతో చేయించావు. నీకు, కోమలికి, సోమేష్ గారికి, ఈ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ. పాటలు అంటే మీరు చేయించినంత మాత్రాన రావు, అది కుదరాలి, ఆ ఆల్బమ్ అలా కుదరాలి. అలాంటి సిచ్యుయేషన్స్ నువ్వు తయారు చేసినావు. సో ఆ క్రెడిట్ మొత్తం నీదే. మేము తెల్ల కాగితాలు మాత్రమే, దర్శకుడే రాసుకుంటాడు మా తలకాయల్లో. సో అలా అద్భుతమైన పాటలు మాతో చేయించిన నీకు ఈ పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా, వేదిక ముఖంగా థ్యాంక్ యూ. 5 పాటలు మీరు అద్భుతంగా రాశారు, అది ఎవరికి సాధ్యం కాదు. నేను రాశానంటే మళ్ళీ అదొకటి వస్తుంది, రైటర్స్ అందరూ నా మీద పడి ఏడుస్తారు. అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఈయన లిరిక్ రైటర్ల కోసం పాపం చాలా కష్టపడ్డాడు, అడ్వాన్స్లు ఇచ్చాడు, తిరిగాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ రాగానే మనోళ్ళందరూ కొంచెం వాళ్ళకున్న బిజీలోనో, వాళ్ళకున్న ప్రెజర్స్లోనో సరిగ్గా ఆ టైంకి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు పడే ఇబ్బందిని చూసి నేను ట్యూన్ చేసేటప్పుడే ఆ పాట లిరిక్స్ వస్తుంటాయి, అంతే తప్ప నాకు లిరిక్స్కి సపరేట్గా ఏం డబ్బులు ఇవ్వరు వీళ్ళు. సో నేనే ఏదేదో రాసేసుకుంటున్నాను అనుకోవద్దు. అలాగే హీరో గారు చాలా బాగున్నావు, ఒడ్డు పొడుగున్నావు, నువ్వు మంచి యాక్షన్ హీరో కూడా అవుతావు తప్పకుండా. ఈ సినిమాలో నీకు ఇంకా స్పేస్ అంతా దొరకనట్టుంది. ఈ సినిమాలో నువ్వు ఒక పాత్రగా ఉన్నావు, తప్పకుండా ఫ్యూచర్లో మంచి హీరోగా నీకు అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సత్య గారు, ఇందాక దివిజరానంత సేపు నిన్నే చూశాను, ఎందుకంటే అప్పుడు నువ్వు ఒకదాన్ని ఉన్నావు కాబట్టి. సో నెక్స్ట్ సినిమాలలో ఒక్కదాన్ని ఉండేలాగా చూడు, తప్పకుండా నువ్వు మంచి హీరోయిన్ అవుతావు. సో అమ్మాయి కూడా ఏం పేరు, సిరి, ఆ సిరి కూడా మంచి. అందరూ ఈ సినిమాలో సాగర్ మాస్టర్ ప్రతి పాటను మీకున్న బడ్జెట్లో మీరు అద్భుతంగా చేశారు. ఒక ఈ ఆల్బమ్ ఎప్పటికీ నిలిచిపోయే ఆల్బమ్ లాగా చేశారు. ధనుంజయ్, థ్యాంక్ యూ ధనుంజయ్. సో సింగర్స్ పట్టించుకునేంత మ్యూజిక్ డైరెక్టర్ నేను అయ్యానో కాదో తెలియదు, ఈ రోజు నువ్వు వచ్చాక నాకు అయ్యాను అనిపిస్తుంది. తప్పకుండా నెక్స్ట్ సినిమాలకు కూడా ఆ సింగర్స్ అందరూ కూడా, మా సింగర్స్ అందరూ మా మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ అప్పుడు కూడా వస్తారని నువ్వు ఒక బాట వేసావు, థ్యాంక్ యూ. అలాగే ఇంకా కెమెరామెన్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, సో తనకు చాలా రోజుల తర్వాత మంచి సినిమా దొరికింది. దశరథ్ గారు, సో ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్స్, ఫీల్ గుడ్ సినిమాలు అంటే మీరే గుర్తొస్తారు. నిజంగా ఇది మీరే రావాల్సిన సినిమా ఇది. తప్పకుండా మీరు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, చిన్ని అంటూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. సో థ్యాంక్ యూ సార్. ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఎవరైనా మన పక్కన ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. ఈ సినిమా చూసాక అది అందరూ ఫీల్ అవుతారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న చరణ్ అర్జున్ అన్న, నాకు మ్యూజిక్ చాలా నచ్చింది అన్న, అన్ని సాంగ్స్ చాలా ఇష్టం అన్న. షూటింగ్లోనే రిపీటెడ్గా విన్నాను డైరెక్టర్ని అడిగి. సుధా మేడం గారు, మాట్లాడారు రాదా, క్షమించండి. మురళీధర్ గారు, నీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్ కోమలి అక్క, ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో రిలీజ్ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం. కానీ ఆవిడ సినిమా తీశారు, ఇప్పుడు రిలీజ్ కూడా చేస్తున్నారు. 17వ తారీఖున సినిమా రిలీజ్. కుదిరితే అందరూ సినిమాకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే సారీ, చాలా మందిని మర్చిపోయాను, క్షమించండి. హీరోని మర్చిపోయారు, హీరోయిన్ని మర్చిపోయారు, చెప్పండి గుర్తు చేసి.
ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మా ఆర్టిస్టులకు సంబంధించి మురళీధర్ గౌడ్ గారు ప్రాణం పెట్టారు ఈ సినిమాకి సంబంధించి. ఆయన నిజంగా ఆయన సోల్ పెట్టి పనిచేశారంటే ఆయన ఈ సినిమాలో కంప్లీట్ నటుడిగా కనిపిస్తారు. నిజంగా ఆయన ఆర్ట్ఫుల్ గా ఆయనకి ఈ క్యారెక్టర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే సుధా మేడం కూడా సేమ్ అంతే కష్టపడ్డారు, అంతే హార్డ్ వర్క్ చేశారండి. నిజంగా ఆవిడ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిర్చి మాధవ్ గారు, మా హీరోయిన్ దివ్య గారు, సత్యశ్రీ గారు, ఆశిని గారు, గౌరనాయుడు గారు, జవన్ప్రియ గారు, శివరాజు గారు, హరీష్ గారు, అలాగే కృష్ణరాజు గారు, ఆమని గారు, ఎస్పెషల్లీ మా హీరో దినేష్ గారు, అందరికీ కాశీ విశ్వనాథ్ గారు, నిసార్ గారు, సంతోష్ ముజే గారు, యామని గారు, కృష్ణ గారు, ఆదివారం ప్రసాద్ గారు, అలా పేరు మర్చిపోవడం రాసుకున్నారండి. అలాగే వీళ్ళందరికీ కూడా మా టీం మా సినిమా అందరికీ కూడా మళ్ళీ మీ అందరినీ సక్సెస్ మీట్ లో కలుస్తామండి తప్పకుండా. ఈ కార్యక్రమానికి ఎస్పెషల్లీ ఈ కార్యక్రమంలో మా అన్న సింగర్ ధనంజయ్ గారు 2 పాటలు పాడారు. ధనంజయ్ గారు మేము మా ఎంఆర్ కాలేజ్ స్టూడెంట్స్ మేము అన్నయ్య ఒకసారి వస్తే బాగుంటుంది ఇక్కడ పైకి లేదా ఓకే. అయితే ధనంజయ్ గారు 2 పాటలు చాలా అద్భుతంగా పాడారు. నిజంగా ఆయన ప్రాణం పెట్టారండి. అలాగే ఇంకా యాసిర్ నిషార్ గారు ఒక పాట పాడారు, శ్రీలలిత గారు, మంగిలి గారు, జాహ్నవి గారు, అలాగే చరణాచరణలో పాట పాడడం జరిగింది, వేహ గారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. తప్పకుండా భవిష్యత్తులో అందరం కలిసి వచ్చారు, అందరికీ మంచి సక్సెస్ వస్తుందని నేను ఆశపడుతున్నాను. అలాగే లిరిక్స్ కి సంబంధించి చరణ్ 5 పాటలు రాశారు. 5 పాటలు చాలా అద్భుతంగా రాశారు. అలా ఒక పెద్ద తెలుగు ఇండస్ట్రీలోనే ఒక పెద్ద లిరిక్ రైటర్ కి నేను 50,000 అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా కొద్ది మార్చమంటే ఆయన కొద్దిగా బాధపడి మన అమౌంట్ మనం వెనక్కొట్టేశారు. తర్వాత చరణాలు చెప్తే అంతకన్నా 100 అద్భుతంగా వచ్చింది ఆ పాట. టైటిల్ సాంగ్ చాలా బాగా రాశారండి. అలాగే ఆయనకి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరణ్ నా కొత్త అయినా సరే మమ్మల్ని నమ్మి సినిమాకి వేదిక చేశారు. థ్యాంక్ యూ అన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చరణ్ గారు మంచి లిరిక్ రైటర్, మంచి పాట పాడారండి. ఆయనకి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ప్రొడక్షన్ జగన్ గారు, నాయుడు గారు, లైటింగ్ జగన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ రమేష్ గారు, మేకప్ విజయ్ గారు, మేనేజర్